హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోని మేము స్పెయిన్ బార్సిలోనా వచ్చాము. సూపర్ ఎక్సైటెడ్ ఫ్రెండ్స్. ఈరోజు ఇక్కడంతా కూడా మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాము. ఒక్క రోజుకి వచ్చామన్నమాట. సో ఇక్కడ సైడ్కి పెద్ద స్టాట్యూ లాగా ఉంది కదా, అది క్రిస్టోఫర్ కొలంబస్ అంటారు అనమాట. ఏరియా చాలా చాలా ఫేమస్. ఇక్కడ మంచి పిక్చర్స్ అన్నీ కూడా మేము తీసుకున్నాము. చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాము. దాన్ని ఏమంటారంటే బాసిలికా అంటారు, అంటే బిగ్గెస్ట్ చర్చ్ అనమాట. సో అందుకు మనం ట్రైన్ స్టేషన్కి వచ్చాం సబ్వే తీసుకోవడానికి అనమాట. మనం ఎక్కడికి వెళ్తున్నామంటే సగ్రదా ఫెమిలియా అని చెప్పేసి చాలా చాలా ఫేమస్. నేనైతే షాక్ తిన్నాను చూసేసి. మీరు కూడా షాక్ వస్తుంది. ఖచ్చితంగా నాకు చెప్పండి కామెంట్లోని. సో ఇప్పుడు మనం గ్రీన్ లైన్ ట్రైన్ అని ఉంటుంది అనమాట. సో అది దాన్ని ఎక్కడానికి వెళ్తున్నాము. బట్ ఫస్ట్ మనం టికెట్ అది తీసుకోవాలి కదా. ఇక్కడేమో కియోస్క్ లాగా ఉంటాయి. సో ఇక్కడ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుంది, అర్థమైపోతుంది, ఏమీ లేదు. బట్ సో బిజీగా ఉన్నది. చాలామంది ఇక్కడ సబ్వే యూస్ చేస్తారు అనుకుంటా. అసలు ఎంత బిజీగా ఉన్నదంటే అంత బిజీగా ఉన్నది. ఇంకొక విషయం ఏమిటంటే మేము 1 డేకి వచ్చాం కదా, కాకపోతే మేము 2 డేస్ పాస్ తీసుకున్నాము యాక్చువల్గాను. సో ఎందుకైనా మంచిదని తీసుకున్నాము అనమాట. సో ప్రైస్ అది కూడా చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. సో ట్రైన్ అది కూడా వచ్చేసింది. ఇది ఎక్కితే మనం ఇప్పుడు డయాగ్నల్కి వెళ్తాం అనమాట. తర్వాత ఇంకొక ట్రైన్ అది తీసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ట్రైన్ అంతా కూడా సూపర్ బిజీగా ఉంటుంది. సో మన వాలెట్స్, బ్యాగ్స్ అన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి. డిఫరెంట్ కంట్రీ కదా, అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి. బట్ నా ఎక్స్పీరియన్స్ బట్టి చాలా బాగున్నది. మాకు ప్రాబ్లం అది కూడా ఏమీ లేదు. బట్ జస్ట్ ఇన్ కేస్ సేఫ్గా ఉండడం మంచిది కదా. సో అందుకని చెప్పేసి సేఫ్గా ఉండండి. ఎందుకంటే చాలా బిజీ ఏరియా కాబట్టి అక్కడ ఎప్పుడు సేఫ్గా ఉండడం చాలా మంచిది. సో ఇప్పుడు మేము డయాగ్నల్ ఏరియాకి వచ్చేసాము. ఓకేనా. సో ఇక్కడ నుంచి బ్లూ ట్రైన్ అని చెప్పేసి వేరే ట్రైన్ అది ఎక్కాలి. ఈ డయాగ్నల్ ఏరియా దగ్గర ఫుల్ షాపింగ్ అది ఉంటుంది. నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూపించాను, చూద్దు కానీ. సో ఈ ఏరియా నుంచి ఇప్పుడు మనం ఇంకొక ట్రైన్ తీసుకొని అప్పుడు మనం చర్చ్కి వెళ్ళాలన్నమాట. అది బిగ్గెస్ట్ చర్చ్ ఫ్రెండ్స్. సో మళ్ళీ మేము ట్రైన్ ఎక్కేసి సగ్రదా ఫెమిలియా కోసం అని చెప్పేసి వచ్చామన్నమాట. ఆ ట్రైన్ ఎక్కితే టోటల్గా 2 ట్రైన్స్ ఎక్కితే కానీ రాదు. సో టడా వచ్చేసాం ఈ ప్లేస్కి. షాకింగ్ అంటే షాకింగ్ ఎక్స్పీరియన్స్ అయింది నాకు. ఒకసారి చూడండి ఎంత బాగుందో. నేనైతే అలా ఉండిపోయిన చూసి. నాకు ఫస్ట్ న్యూయార్క్ చూస్తే ఎలా ఫస్ట్ టైం న్యూయార్క్ చూస్తే ఎలా అనిపించింది అలా అనిపించింది. చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా విన్నాను బాగుంటుంది అని. బట్ వెళ్ళిన దాకా తెలియదు అంటారు కదా, అది నాకైతే తెలియలేదు. బట్ సూపర్ ఎక్స్పీరియన్స్, ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఇది ఏంటంటే దీనికి రావాలి అంటే టికెట్స్ చాలా ముందుగుండా మనం కొనుక్కోవాలి. అంటే 3 months బిఫోర్ కొనుక్కోవాలి. ఇంకా డిఫరెంట్గా ఉంటాయి. అంటే $20, $40 అంటే డిపెండ్స్ ఆన్ ద మీకు లోపల టూర్ని బట్టి వాళ్ళు డిఫరెంట్ యూరోస్ కింద వస్తుంది అనమాట. €20 ఆర్ €40. అండ్ వాళ్ళు ఒక పర్టికులర్ టైం చెప్తారో ఆ టైం ప్రకారంగా మనం అంటే 12 o'clock అంటే 12 o'clockకి రావాలి. ఆ టైం ప్రకారంగా వస్తే మనకి వాళ్ళు అలౌ చేస్తారనమాట. ఫుల్ సెక్యూరిటీ అంతా ఉంటుంది. చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. బయట ఒకసారి మీరు జూమ్ చేసి చూడండి, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. నేను మ్యాక్సిమం ట్రై చేశాను క్యాప్చర్ చేయడానికి. బట్ లోపలికి వెళ్ళగానే అయితే నాకైతే షాకింగ్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే. ఇంకొకటి ఏంటంటే ఈ చర్చ్ ఆర్ బాసిలికా అని కూడా అంటారు అనమాట, బిగ్గెస్ట్ చర్చ్. సో దీన్ని సగ్రదా ఫెమిలియా అంటారని చెప్పాను కదా. సో ఇదేంటంటే 140 years నుంచి కడుతున్నారు, ఇంకా కడుతూనే ఉన్నారు. ఈవెన్ కరోనా వైరస్కి కొన్ని మంత్స్ ఆపారు, బట్ స్టిల్ అనమాట. షాకింగ్. అన్ని ఇయర్స్ నుంచి కట్టినా కూడా ఇంకా అవ్వలేదంట, ఇంకా కడుతూనే ఉన్నారు వాళ్ళు. వావ్ అనిపించింది. బట్ లోపలికి వెళ్ళగానైతే నేను మెడైతే నాకు ఇలా బ్యాక్ వచ్చి ఇలా చూడాల్సి వచ్చింది అనమాట. అంత మీదకున్న ఈ పిల్లర్స్ అవన్నీ కూడా ఎలా కట్టారబ్బా అనిపించింది నాకు. ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు కిందనే కాదు మనం మీదకి కూడా వెళ్ళొచ్చు. మేమైతే మీదకి వెళ్ళలేదు. మీదకి వేరే ప్రైస్ ఉంటుంది. అంతేకాదు మీదకి వెళ్ళడానికి ఎలివేటర్స్ ఉంటాయి. ఓకే, మనం కట్టేసి వెళ్ళొచ్చు, మనీ కట్టేసి. బట్ ఏంటంటే దిగేటప్పుడు ఎలివేటర్స్ ఉండవంట. అంత స్టీప్గా ఉంటాయంట స్టేర్స్. అవన్నీ దిగుతూ రావాలి. అబ్బా అన్ని స్టేర్స్ దిగడం కొంచెం ప్రాబ్లం కదా, అంత స్టేర్స్ అవి ఎక్కలేము. ప్లస్ చాలా పైకి ఉన్నది అనిపించింది. నేనైతే మా హస్బెండ్కి వద్దన్నాను, వద్దు పైకి వెళ్ళొద్దు అని అన్నాను నేను. సరే అన్నారు అనమాట. సో అంతా మేము కిందనంతా ఎక్స్ప్లోర్ చేసాము. బట్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. నేను మ్యాక్సిమం కవర్ చేశాను తీయడానికి, మీకు చూపించడానికి. అండ్ ఇక్కడ చూడండి మధ్యలో చర్చ్ లాగా ఉంది కదా, అక్కడ కూర్చొని వాళ్ళందరూ ప్రేయర్ చేసుకున్నా. జస్ట్ మీకు చూపిస్తున్నాను అక్కడ ప్రాసెస్ అది ఎలా ఉంటుందని. ఇప్పుడు నేను 360 చూపిస్తాను, చూసేయండి.
సో, మీకు నేను 360 చూపించాను కదా! చాలా బాగుంది కదా! నాకైతే చాలా చాలా నచ్చింది. ఎక్సలెంట్‌గా ఉన్నది ఫ్రెండ్స్. సో, తర్వాత మనం లెఫ్ట్‌కొస్తే చిన్న మ్యూజియం లాగా ఉన్నది. సో, ఇదంతా మేము కొంచెం ఎక్స్‌ప్లోర్ చేస్తూ వెళ్ళాము. సో, యూరోస్ అయితే 20-30 యూరోస్ ఆర్ 40 యూరోస్ అలా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ద లోపల టూర్ బట్టి ఉంటదనమాట. ఓకే. మనం ఏదైనా టూర్ లాంటిది ఏమైనా తీసుకున్నాం అనుకోండి, దాన్ని బట్టి మనకి ప్రైస్ ఉంటది. సో, లోపలంతా ఫుల్‌గా ఎక్స్‌ప్లోర్ చేశాము. నాకైతే సూపర్‌గా నచ్చింది. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేసేయండి. చూడండి ఎంతమంది ఉన్నారు, ఎన్ని కంట్రీస్ నుంచి వస్తున్నారో. మరి మేము కూడా డిఫరెంట్ కంట్రీ నుంచి వెళ్ళాం కదా ఎక్స్‌ప్లోర్ చేయడానికి. బట్ 100% నాకు నచ్చింది ఫ్రెండ్స్. చాలా చాలా నచ్చింది. ఇప్పుడైతే మేము షాపింగ్‌కి వచ్చామనమాట. వేరేగా ట్రైన్ ఎక్కేసి ఈ ఏరియా అంతా డయాగ్నల్ ఏరియా అంటారు. ఫస్ట్ మేము మా శామీ కోసం వచ్చాము. ఇదంతా కూడా ఎస్థెటిక్ షాపింగ్ అనమాట. తనకి నచ్చిద్దని చెప్పేసి మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూపించాను, అంతా కూడా చూదురు కానీ. సో, తర్వాత మేము డియోర్‌కి వచ్చాము. ఫేవరెట్ డియోర్. ఎప్పటి నుంచో సన్ గ్లాసెస్ డియోర్‌ది కొనుక్కుందాం అనుకుంటున్నాను. సో, ఫైనల్‌గా ఇక్కడ స్పెయిన్‌లోని తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది ఇక్కడ కలెక్షన్ అది కూడాను. ఫస్ట్ టైం తీసుకున్నాను. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా చాలా నచ్చింది. చాలా బాగుంది షాప్ అయితే. చాలా మంచిగా అన్నీ కూడా చూపించారు వాళ్ళు. నాకు చాలా నచ్చింది. సో, తర్వాత ఏరియా అంతా డయాగ్నల్ ఏరియా అన్నాను కదా! అక్కడ చిన్న చిన్న ఇల్లులాగా ఉన్నాయి, మీరు చూసారంటే దాన్ని క్యాసమిలా అంటారనమాట. ఆ లోపలికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. బట్ సూపర్ బిజీగా ఉంది. ఎంతోమంది టూరిస్టులు ఆ రోజైతే. ఎప్పుడు ఇంతే బిజీగా ఉంటుందంటే ఏరియా అంతా కూడాను. బట్ మేము లోపలికి అది వెళ్ళడానికి కుదరలేదు. మాకు టైం సరిపోలేదు. మేము చాలా ప్లేసెస్కి తిరుగుతున్నాం కదా! 1 డేలో ఎక్స్ప్లోర్ చేయడం చాలా కష్టం. నన్ను అడిగితే ఒక 2 డేస్ ఉంటే ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే బాగుండేది అని అనిపించింది. నాకైతే నచ్చింది. స్పెయిన్ చాలా బాగున్నది. సో, మా శామీ బ్రాండీ మెల్విల్ అంటారు కదా! అందులో అయితే కొనుక్కున్నది. నేను డియోర్‌లో తీసుకున్నాను అనమాట. సో, తర్వాత ఇది ప్లాజా అంటారు. దీన్ని ప్లాకా దే క్యాటలినా అంటారనమాట. యాక్చువల్‌గా మేము ఇటలీ వెళ్ళాము. మీరు నా వీడియో చూసుంటే. సో, మేము ఆ టైంలో వచ్చామనమాట స్పెయిన్. నాకు ఈ వీడియో మిస్ అయ్యింది. మళ్ళీ దొరికింది అనుకొని మీకు నేను పెడుతున్నాను అనమాట. సో, హ్యాపీ అనిపించింది. మిస్ అవ్వలేదా అనిపించింది నాకైతే. సో, అప్పుడు హాలోవీన్ టైం కదా! అందుకే వాళ్ళందరూ డ్రెస్అప్ అయి ఉన్నారు, మీరు చూసారంటే. అండ్ అదే కాదు, ఇక్కడైతే విపరీతంగా పావురాలు, బర్డ్స్ ఉంటాయి కదా! అలా బర్డ్స్ అలాగా ఇన్ని బర్డ్స్ ఒకే చోట నేను ఎక్కడ చూడలేదు. మీకు బర్డ్స్ వాచింగ్ అది ఇష్టమైతే మీకు ఈ ప్లేస్ చాలా నచ్చిద్ది అనమాట. చాలామంది ఇది విజిటింగ్ ప్లేస్ అంట ఇక్కడ. ఈ ఏరియాకి ఖచ్చితంగా స్పెయిన్ వచ్చే వాళ్ళు ఏరియాకి వస్తారంట. ప్లస్ చాలా బాగుంది ఆ ఏరియా చూడడానికి. ఓన్లీ టూరిస్టులు వచ్చి బర్డ్సే చూడడం కాదు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. పిక్చర్స్కి కానీ అది కూడాను ఎక్సలెంట్గా ఉంది. నాకైతే చాలా చాలా నచ్చింది. సో, మేము అదంతా కూడా ఎక్స్ప్లోర్ చేసాం. ఇక్కడ చాలా పిక్చర్స్ అవి తీసుకున్నాం. అక్కడ చాలామంది డ్రెస్అప్ అయిపోయి ఉన్నారు. చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు అదంతా చూస్తే. ఒకసారి చూడండి బర్డ్స్ ఎన్నోటి ఉన్నాయో కదా! సో, తర్వాత మరి లంచ్‌కి రావాలి కదా! యాక్చువల్‌గా మేము పయ్యాకి వెళ్దాం అనుకున్నాము. మాకు టైం సరిపోలేదు. సో, అక్కడ ఆ షాపింగ్ ఏరియాలోని మెడిటేరియన్ రెస్టారెంట్ కనిపించింది. ఇది చాలా ఫేమస్ అంట ఆ ఏరియాలోని. సో, అందుకని మెడిటేరియన్ రెస్టారెంట్‌కి వచ్చాం. మీకు మెడిటేరియన్ ఫుడ్ అంటే ఇష్టమేనా? నాకు ఇష్టమే. ఎందుకంటే కబాబ్స్ అవన్నీ ఉంటాయి కదా! కబాబ్స్, రైస్, సాలెడ్స్ అవన్నీ ఉంటాయి. ప్లస్ ష్రెడెడ్ చికెన్, బక్లావా అవన్నీ ఫుడ్ అది కూడా చాలా బాగుంటుంది. సో, సరే ఇక్కడ ట్రై చేద్దాము. చాలా బిజీగా ఉంది. సూపర్ బిజీగా ఉంది. సో, అక్కడ చూసారు ఇలా తిరుగుతున్నాయి కదా రౌండ్‌గాను. అది ఒకటి చికెను, ఒకటి ల్యాంబ్ అనమాట. అది మటన్ అంటారు కదా అది. దాన్ని మనకి కట్ చేసి, స్ట్రెచ్ చేసి రైసు కొంచెం అది సాలడ్, తజీకీ లాగా ఉంటుంది కదా అది, సాస్లు అవన్నీ పెట్టేసి ఇస్తారనమాట. ఇంకా కబాబ్స్ అవన్నీ ఉన్నాయి. సో, మేమైతే చికెన్ డిష్ను ఒక బురిటో వ్రాప్ లాగా ఉంటుంది కదా అది తీసుకున్నాము. సో, ఇది చికెన్, పక్కనేమో సాలడ్ ఇచ్చాడు అండ్ ఫ్రైస్ ఇచ్చారనమాట. ఇంకా 2 రకాల సాసులు కూడా ఆవిడ తెచ్చి ఇచ్చారు. నేను వీడియో క్యాప్చర్ చేయలేదు. బట్ ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈవెన్ బొరిటో కూడా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, రూమ్కి వచ్చేసాము. చాలా టైర్డ్ అయిపోయాము. బట్ అదిరిపోయింది అనమాట స్పెయిన్. ఇంకొన్ని ఎక్కువ రోజులు ఉంటే బాగుండేది అనిపించింది. మేము వన్ డే ప్లాన్ చేసామంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కంట్రీ కింద తిరుగుతున్నాం కదా. సో, రాగానే అయితే స్ప్రైట్ తాగేస్తున్నాను. చాలా అలసట వచ్చేసింది. సో, అక్కడ ఏం షాపింగ్ చేశానో చిన్న షాపింగే చేశాను. బట్ ఫేవరెట్ ఐటమ్స్ కొనుక్కున్నాం. నేను ఒకటి, మా శామీ ఒకటి కొనుక్కున్నాము. ఏం కొనుక్కున్నాను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, సరేనా? సో, నేనైతే డియోర్ కొనుక్కున్నాను కదా, మీకు చూపిస్తాను. మా శామీ ఇది బ్రాండీ మెల్విల్ అని చెప్పేసి తీసుకుంది. అంతా ఎస్థెటిక్ అంట. అక్కడ అందరూ టీన్సే ఉన్నారు. సో, దాని ఏజ్ పిల్లలే ఉన్నారు. సో, కొనుక్కుంది పెట్టేసి వచ్చి మీకు చూపిస్తాను అనండి. ఓకే, ఫస్ట్ మా శామీ చూపిస్తాను మీకు. చాలా క్యూట్గా ఉన్నాయి. తను చిన్న టాప్స్ అవి కొనుక్కున్నది, ఎస్థెటిక్ టాప్స్. సో, ఈ చిన్ని టాప్ కొనుక్కున్నది. భలే ముద్దుగా ఉంది కదా. జీన్స్ మీద కానీ దేని మీద వేసుకోవచ్చు. కానీ వెరీ సాఫ్ట్గా ఉంది. పిల్లలకి చాలా నచ్చుతుంది. టీనేజర్స్కి ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది.
ఇదొకటి కొనుక్కున్నది. అండ్ అక్కడ అన్నీ కూడాను అంటే 16 euros, 20 euros, 30 euros అలా ఉన్నాయి డ్రెస్సెస్ వాళ్ళకి, పిల్లలకి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మంచిగా కోట్ లాంటిది ఎంచుకున్నది. ఇలాగ జిప్పర్ లాగా ఇచ్చాడు. ఇలాగా వింటర్ వస్తుంది కాబట్టి. అండ్ హుడీ చాలా క్లాస్గా ఉంది అనిపించింది, చాలా స్టైలిష్గా ఉంది. సో ఇది కొనుక్కున్నది తను. అండ్ సేమ్ దాని మీదకే చిన్న టాప్ అనమాట. ఇది కూడా జీన్స్ మీదకి బాగుంటుంది. ఇది తీసుకున్నది. అండ్ ఇక్కడ కూడా బ్రాండ్ నేమ్ అది ఉన్నది. ఇదైతే చాలా బాగున్నది. తర్వాత సేమ్ ముందు ఒక ఫ్లవర్స్ది చూపించాను చూడండి, సేమ్ అలాగే వైట్ కలర్ అనమాట. ఇది అక్కడ అన్ని వన్ సైజ్ టైప్లోనే ఉన్నాయి. సో ఇలా ఉండమాట, అంటే ఎక్స్ స్మాల్ అలాగేం లేదు, అంత వన్ సైజ్ అంట, అలాగే ఉన్నది. బట్ క్లాత్ మాత్రం వెరీ సాఫ్ట్, చాలా చాలా బాగున్నది, ఎక్సలెంట్. సో ఇవే కొనుక్కున్నది. అండ్ ఏదో స్టైలిష్ జ్యువెలరీ ఒకటి కొనుక్కుంది తను. ఇలాగ చైన్ లాగా వచ్చింది, ఇలా వచ్చింది అనమాట. ఇలా వచ్చింది అంటే పిల్లలు కొంచెం ఫ్యాషన్ జ్యువెలరీ వేసుకుంటారు కదా, వాళ్ళకి బాగుంటుంది. సో ఇవే కొనుక్కుంది తను. సో నేనైతే డియోర్ కొనుక్కున్నాను. యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం నేను డియోర్ గగుల్స్ కొనుక్కున్నాను. నా ఎక్స్పెన్సివ్ సన్ గ్లాసెస్ అంటే ఇదే, నాకున్న వాటిలో ఇదే ఎక్స్పెన్సివ్ అనమాట. సో హ్యాపీ, ఫస్ట్ టైం కొనుక్కున్నాను. మీకు చూపిస్తాను. మీకు ఆల్రెడీ మీకు షాప్ దగ్గర చూపించాను, బట్ చూడండి అసలు ప్యాకింగ్ అసలుకి ఎంత బాగా చేశారు కదా. స్టార్ ఇలా ఉంది. అండ్ దీని మీద కూడా డియోర్ అని ఉంది చూడండి. వా, అసలు ప్యాకింగ్ అయితే అదిరిపోయిందే. చూడండి ఎలా ప్యాక్ చేశారు. వావ్, సో ప్రెడీగా అసలుకి అదిరిపోయింది కదా, చాలా బాగుంది. దీనికి ఏమైనా మీకు ప్రైస్ కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు చెప్తాను ఫ్రెండ్స్. నేను కొంచెం కాస్ట్ ఎక్కువే, మీరు అడిగితే నేను ఖచ్చితంగా చెప్తాను మీకు కావాలంటే. సో ఓపెన్ చేసి చూపించేస్తాను. వావ్, సో ఇది ఇచ్చారు పౌచ్ లాగా. అండ్ డియోర్ అని ఉంది చూడండి. అండ్ ఇలా ఉంటుంది డియోర్. ఓ ఏంటి అదే బుక్లెట్ లాగా ఉంటుంది కదా, అంటే కేరింగ్ అదేనో ఎలా చూసుకోవాలి ఏంటి. అండ్ టడా, సో ప్రెడీ ఫ్రెండ్స్. ఇది నాకు హ్యాపీగా లైఫ్ లాంగ్ వచ్చేస్తుంది. గగల్స్ మనం హ్యాపీగా ఉంచుకోవచ్చు, పాడవు కదా. అండ్ చూడు, నాకు ఈ డీటెయిల్ చాలా నచ్చింది. ఓకే, ఈ గగల్స్ ఇది కాస్ట్ ఎక్కువైనా కూడా ఫ్రెండ్స్, ఈ డియోర్ ఇలాంటి బ్రాండెడ్ వన్నీను మనకి ఇయర్స్ వచ్చేస్తాయి. ఇవి పాడవు అసలుకి, అంత బాగుంటాయి. సో హ్యాపీగా మనం కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి డియోర్, క్రిస్టియన్ డియోర్ అని ఉంది. మీకు నేను పెట్టి చూపించేదా, ఇది తీసేద్దాం. ఓ ఇది నేను ఇటలీలో కొనుక్కున్నాను కదా, డోల్సీ గమన్, అది ఇది యూస్ చేస్తున్నాను, ఆల్రెడీ స్టార్ట్ చేశాను. బట్ ఇదైతే మోస్ట్ ఫేవరెట్. వావ్, ఎలా ఉంది ఫ్రెండ్స్, నచ్చిందా మీకు? ఇక్కడ చూసారా ఎలా వచ్చిందో, నచ్చి తీసుకున్నాను. అండ్ సో ఫ్యాషన్ అనమాట, హ్యాపీగా నేను యూస్ చేసుకు, ఫిట్టింగ్ అది కూడా చాలా బాగుంది. అండ్ నేను ఇలా కూడా పెట్టచ్చు అనమాట. సో హ్యాపీ ఫ్రెండ్స్. సో నాకైతే చాలా నచ్చింది, ఫస్ట్ టైం కొనుక్కున్నాను యాక్చువల్. అంటే డియోర్ పెర్ఫ్యూమ్ ఉన్నది నాకు, సన్ గ్లాసెస్ లేదు. బ్యాగ్ అయితే కొనలేంలేండి, బ్యాగ్ అయితే టూ కాస్ట్లీ. అక్కడ నేను ఒక బ్యాగ్ చూసాను, నాకు చాలా నచ్చింది. అది ఒక్క బ్యాగ్ $3000 అంట. ఇట్స్ టూ మచ్ అనిపించింది. నేను ఓకేలా, నాకు బ్యాగ్ ఏం అంత కాస్ట్ పెట్టి కొనాలని అనిపించలేదు, నాకు వేస్ట్ అనిపించింది. అంత కదా గోల్డ్ ఏంటి కదా. బట్ సన్ గ్లాసెస్ అయితే చాలా బాగున్నది, ఎక్సలెంట్గా ఉన్నది అనిపించింది. సో అందుకే కొన్నాను. ప్లస్ ఇది నేను హ్యాపీగా ఇయర్స్ యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ మా శామీ నేను కూడా షేర్ చేసుకోవచ్చు, అందుకే తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేసేయండి, సరేనా? బాయ్.